జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జీవన్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశంపై కేంద్రం తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతిని కలవాలని కోరినప్పటికీ దీన్ని సాకుగా చూపి ఆర్డినెన్స్ అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పెండింగ్ లో పెట్టిన బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని వేడుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులందరూ కూడా శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం కోరి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత క్యాబినెట్ ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉండదు. భారత రాష్ట్రపతి టైం కోరిండు. ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మొదటి 2 బిల్లులే కానీ ఈ ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన అంశమే కానీ మరి పెండింగ్లో ఉన్నాయి. వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి సమయం కోరి భారత రాష్ట్రపతి సమయం కోరితే మీరు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారే? ఒకటి భారత రాష్ట్రపతి సమయం ఇయ్యక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికైనా గౌరవపరిచినట్టు ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు. ఈజ్ అన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత. దానికి భారతీయ జనతా పార్టీ మీరు ఆ ముస్లింలను తీసేయండి, అసలు ముస్లింలను కొత్తగా కలిపింది అది కూడా చెప్పండి దయచేసి. నేను కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. రామచంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు. కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని. ఆయన అంత అనుభవం గల నాయకుడు కిషన్ రెడ్డి గారు. మొన్నటి బిల్లులో వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్ అది ఏ మతమన్నా కానివ్వండి 4% ఏదైతే ముస్లిం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ఉన్నారో వాళ్ళ 1.8 పెరుగుద్ది. అమాంగ్ దిస్ 13లో ఏదైతున్నదో ముస్లిం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి పెరగబోయేది ఎంత? 1.8. అంటే 4 + 1.8 ఎంత అవుతుంది? 5.8. ఈ 5.8 రిజర్వేషన్ ఎందులో? కేవలం విద్యా ఉద్యోగాలలో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సామాజిక వెనుకబాటుతలకు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింపజేయండి అని చెప్పని చేతులెత్తి వేడుకుంటున్నాను.